వైకల్యం ఉన్న వాళ్లకు అందాల పోటీలలో విజేతగా నిలవడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే. అయితే ఒక యువతి మాత్రం అందాల పోటీల్లో విజేతగా నిలవడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఆ యువతి పేరు మియా లే రూ. కాగా ఆమె సక్సెస్ స్టోరీ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆమె మాట్లాడుతూ సమాజంలో దివ్యాంగులకు ఈ గెలుపు ఎంత ముఖ్యమైన గెలుపో నాకు తెలుసునని ఆమె అన్నారు. అనూహ్యమైన కలలు కనడంతో పాటు ఆ కలలను సాధించవచ్చునని నేను ప్రూవ్ చేశానని మియా లే రూ పేర్కొన్నారు. దివ్యాంగుల విషయంలో భూమిపై ఉన్న ఆంక్షలను నేను బద్దలు కొట్టానని ఆమె చెప్పుకొచ్చారు. మియా లే రూ వయసు 28 సంవత్సరాలు కాగా ఈ మహిళ బధిర మహిళ కావడం గమనార్హం. దక్షిణాఫ్రికాలో అందాల పోటీలు గత 66 సంవత్సరాలుగా జరుగుతుండగా ఈ పోటీల్లో విజేతగా నిలిచిన తొలి బధిర మహిళ మియా లే రూ కావడం విశేషం. అందాల పోటీలలో విజేతగా నిలవడంతో ఆమెకు 50 లక్షల రూపాయల నగదు, లగ్జరీ బెంజ్ కారుతో పాటు ఖరీదైన ఫ్లాట్, ఇతర బహుమతులు దక్కాయి. దక్షిణాఫ్రికా రాజధాని పెట్రోలియాలో కాగా అక్కడ జరిగిన ఫైనల్స్ లో ఈమె విజేతగా నిలిచారు. ఫ్రెంచి మూలాలున్న కుటుంబంలో మియా లే రూ జన్మించడం గమనార్హం. మియా పుట్టిన ఏడాది తర్వాత ఆమె చెవుడుతో బాధపడుతుందని తల్లిదండ్రులు గుర్తించడం జరిగింది. క్లాక్లియర్ ఇంప్లాంట్స్ వేసి స్పీచ్ థెరపీ ఇచ్చిన తర్వాత ఆమె మాట్లాడింది. పెదవుల కదలికలను బట్టి ఎదుటివారి మాటలను నేను అర్థం చేసుకుంటానని మియా లే రూ పేర్కొన్నారు. ఆమె సక్సెస్ స్టోరీని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.